తెలంగాణ అసెంబ్లీ మరోసారి విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలతో దద్దరిల్లిపోతోంది. బడ్జెట్ పై బీఆర్ఎస్ చేసిన విమర్శలకి కౌంటర్ ఇస్తున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. లైవ్ లో చూద్దాం. స్పాన్సర్స్ చేసినటువంటి స్కీమ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకో మాట కూడా అన్నారు. మీరు నిన్నేమో ఇక్కడే తీర్మానం చేశారు సభలో, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమి రావట్లేదు, ఇందులోనే మళ్ళీ 21,000 కోట్లుగా చూపించారు. అధ్యక్ష, రెండు వేరు అంశాలు. ఏం చూపించాం, మీరు మాట్లాడేది ఏంది, ఇక్కడ తీర్మానం చేసింది ఏంది? అధ్యక్ష, అందరూ తెలుసు, ఈడ తీర్మానం చేసింది ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు హక్కుగా అందులో పొందుపరిచినటువంటి అంశాలు మనకి ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి వాటి కోసం మనం తీర్మానం చేసి అవి రప్పించుకోవటం కోసం పెట్టాం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ కోసం కాదు పెట్టింది, అది పెట్టింది దానికోసం పెడితే అది వదిలేసి దీనికో మీరు తీర్మానం చేశారు మళ్ళీ ఎట్లా పెట్టుకుంటారు? అది వేరే ఇది వేరే అధ్యక్ష. అధ్యక్ష, అది వేరే ఇది వేరే. ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి ఎవ్రీ ఇయర్ అధ్యక్ష కేంద్రం ఈసారి ఈ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి దాదాపు 5.5 లక్షల కోట్లతో బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. జనరల్గా మన జనాభా దామాషా ప్రకారం 3% మన తెలంగాణ రాష్ట్రం. సో ఈ రేషియో ప్రకారం కనీసం 15,000 కోట్లు వస్తుంది అధ్యక్ష. అందులో అట్లాగే మిగతా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అవి కలుపుకొని మేము పెట్టుకున్నటువంటి 21,000 కోట్లకి అంచనా దగ్గరకు వచ్చింది, వస్తాయని నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే అధ్యక్ష, మీలాగా 10 ఏళ్ళు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి వాళ్ళు స్కీమ్స్ ఇస్తే ఆ స్కీమ్స్ డబ్బులు డైవర్ట్ చేసి ఇవ్వకపోతే వాళ్ళు కొన్ని ఆపేశారు. ఇంకా కొన్ని స్కీమ్స్కి స్టేట్ షేర్ మీరు ఇవ్వకపోతే అవి బంద్ చేశారు. సో అలా ఈ రాష్ట్రమే సెంట్రల్ నుంచి స్పాన్సర్ చేసే స్కీమ్స్కి మీరు డైవర్ట్ చేయటం వల్ల ఒకటి, స్టేట్ షేర్ ఇవ్వకపోవటం వల్ల రెండు, ఈ రెండింటి వల్ల మీ 10 ఏళ్లలో తగ్గినాయి. కానీ మేమేం చెప్పాము చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో అందరూ కలిసి అన్నాం, మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ని ప్రతి గ్రాంట్ని మనం ఎంత ఖర్చు అయినా మనం స్టేట్ షేర్ ఇద్దాం, వాటన్నింటిని తీసుకుందాం, అదంతా రాష్ట్రంలో ఖర్చు పెడదాం అన్నారు. అందుకే మేము స్పష్టంగా ఓ నిర్ణయం తీసుకున్నాం. మా క్యాబినెట్ మాకు ఆ నమ్మకం ఉంది, మేము ఇస్తూ ఉన్నాం, షేర్ కడతాం, స్టేట్ షేర్ తీసుకొని వస్తాం. అందుకే అంత ధైర్యంగా 21,000 కోట్లు పెట్టాము. మేము దీనికి సంబంధించి మేము కేంద్రానికి వెళ్ళి మంత్రులుగా ముఖ్యమంత్రిగా మేమందరం అనేక సార్లు మంత్రులు కలిసి చాలాసార్లు ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి నిధులు తెచ్చుకునే కార్యక్రమంలో మేము కొంత విజయం కూడా సాధించాం. మేము కొన్ని నిధులు కూడా పొందగలిగాం, భవిష్యత్తులో కూడా ఇంకా తీసుకుంటాం అధ్యక్ష. సో మీకు ఈ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ గురించి కూడా ఏమీ ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇంకో మాట కూడా చెప్పారు హరీష్ రావు గారు,